చాలామంది క్రికెట్ ఫ్యాన్స్కి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ఎప్పుడు ఇస్తారా అనేది చాలామందికి ఒక డౌట్గా ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది మాట్లాడేది ఏంది, అరే 2027 ఓడి వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ఉండరంటారా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే దీని గురించే మరి ఇప్పుడు రాజు శుక్లా గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన ఏమన్నారంటే, అసలు ఈ న్యూస్ ఎందుకు నడుస్తుంది, ఒక పక్కన చూస్తుంటేనే విరాట్ కోహ్లీ మంచి ఫిట్గా ఉన్నాడు, ఇంకో పక్క రోహిత్ శర్మ చూస్తుంటే అతను కూడా మంచిగానే రానిస్తున్నాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరు రిటైర్మెంట్ అవ్వాల్సిన అవసరమే ఉంది. మరి వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ అవ్వాల్సిన టైం ఇప్పుడే రాలేదు, సో ఇంకా చాలా కాలం ఉంది, వాళ్ళు ఇంకా చాలా క్రికెట్ ఆడాలా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, మరి వీళ్ళు అంతకుముందు పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే చాలా మంచిగా ఉంది, రీసెంట్గా కూడా ఇద్దరు మంచి ఫామ్లోనే ఉన్నారు. సో మరి వీళ్ళకి ఇంకా క్రికెట్ ఆడగల ఎబిలిటీ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైతే ఈ రూమర్స్ వస్తా ఉన్నాయో, సో ఇవి చాలా దారుణం అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే, మరి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పుడల్లా రిటైర్మెంట్ ఇచ్చే ప్రసక్తి లేదు. 2027 వరకు కూడా వీళ్ళు ఆడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.